హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ హబ్ తెలుగు. ఈరోజు మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. అంటే మనకి ఇది టెంపరరీగా వాళ్ళు అప్రెంటిస్‌షిప్ ద్వారా మనకి జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు దాని డీటెయిల్స్ చెక్ చేయొచ్చు వన్ బై వన్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొచ్చినట్లయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్. మనకు అప్లికేషన్స్ అనేది 11థ్ నవంబర్ 2025 నుండి తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ అప్లికేషన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో, లేట్ చేయకుండా అప్లికేషన్స్ అనేది చేయండి. ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 1 డిసెంబర్ 2025. అలాగే ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ అనేది నోట్ చేయాలి. ఇంపార్టెంట్ టు నోట్. ఇవన్నీ మీరు ఒకసారి స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది. ఒకసారి మీరు స్క్రీన్‌ని పాజ్ చేసి చదివే ప్రయత్నం చేయండి. ఎలిజిబిలిటీ విషయానికొచ్చినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ మనం దీనికి అప్లై చేయాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడ నాట్స్ అనే పోర్టల్‌లో మనం ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. అలా అయితేనే మనం ఈ జాబ్‌కి అప్లై చేయడానికి వీలుంటుంది. మీకిక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమమ్ 20 ఇయర్స్, మాక్సిమం 28 ఇయర్స్ ఇక్కడ చూడొచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికొచ్చినట్లయితే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. మీకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇది అప్లై చేయడానికి. అలాగే మనకి ట్రైనింగ్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 12 మంత్స్. అలాగే ఇక్కడ మనకి ట్రైనింగ్ సీట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్‌కి 38, అలాగే తెలంగాణకొచ్చేసి 154గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. అలాగే మనకి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మనం ఇందాక చెప్పా కదా! మనం దీనికి అప్లై చేయాలంటే మనం ఖచ్చితంగా నాట్స్ అనే పోర్టల్‌లో మనం రిజిస్టర్ కావాలి. ఇక్కడ మనకి ఇక్కడ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పోర్టల్ యొక్క లింక్. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అలాగే మీకు అందులో రిజిస్టర్ కావాలంటే ముందుగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికొచ్చినట్లయితే మనకి సెలక్షన్ అనేది మొత్తం 4 స్టేజెస్‌లో జరగడం. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌లో ఇక్కడ చూడొచ్చు మనకు సిలబస్ ఈ విధంగా ఉండడం జరిగింది. టోటల్‌గా మనకి 100 క్వెషన్స్, 100 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్. క్వెషన్ పేపర్ అనేది ఇక్కడ మనకి ఇంగ్లీష్‌లో ఉండడం జరుగుతుంది. అండ్ హిందీలో కూడా. ఇక్కడ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్‌కి అప్లై చేసినట్లయితే మనకు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఉర్దూ కంపల్సరీగా రావాలి. అలాగే తెలంగాణలో కూడా సేమ్ మనకి తెలుగు అండ్ ఉర్దూ రావాలి. ఇక్కడ మెడికల్ ఫిట్‌నెస్, ఫైనల్ సెలక్షన్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. మనకి జాబ్ ప్రొఫైల్ విషయానికొచ్చినట్లయితే మీరిక్కడ చూడొచ్చు. ఇది టెంపరరీ మనకి. ఇక్కడ మీరు స్టైఫండ్ డీటెయిల్స్ చూడొచ్చు. మనకి 15,000 అనేది పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ 1 ఇయర్. ఇక్కడ మీకు 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అసెస్మెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఎవరికైతే మంచి స్కోర్ వస్తదో దాన్ని బట్టి మీకు సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫర్దర్‌గా మీరు బ్యాంక్‌లో ఒకవేళ బ్యాంక్ జాబ్స్ చేయాలనుకుంటే మీకు ఇది చాలా యూజ్ అవుతది. ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇగ అప్లికేషన్ ఫీ విషయానికొచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసి ఏ అప్లికేషన్ ఫీ అనేది లేదు. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వచ్చేసి 400. అలాగే మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, బ్యాక్వర్డ్ వాళ్ళకి 800 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీగా ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. మీకు పోర్టల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది రిజిస్టర్ చేసుకోవడానికి ఫస్ట్. మీకు నేను ఇది కంప్లీట్‌గా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా ఈ లింక్స్ అనేది. ఇక్కడ మీరు ఇగ మిగతా డీటెయిల్స్ అన్ని చూడొచ్చు.
If you find this information useful, please like the video and subscribe to our channel. Don't forget to hit the ring button. Thank you.